రైతుకు మించిన ప్రయారిటీ రాష్ట్రాధినేతకు ఉండకూడదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందో, ఆయన ప్రాధాన్యత క్రమం ఏందో మాకు తెలియట్లేదు. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, కన్నెపల్లిలో ఉన్న ఫ్లోను దయచేసి చూపెట్టండి. నేను చెప్పిన దానిలో తప్పులుంటే మాకు కూడా ఎత్తి చూపండి దయచేసి. మరి రైతులకు అందరం కూడా సమిష్టిగా అండగా ఉందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి ఇవాళ ఇన్ని ఆంక్షలు పెట్టినా, ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, మరి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి రైతు బిడ్డకి మా నాయకత్వం మొత్తానికి దయచేసి ఎవరు ఆగమాగం చేయకండి. వాళ్ళు ఏమైనా ప్రశ్నలు అడిగితే మీరు ఆగం చేయకండి, ప్రశ్నలు అడిగితే వాళ్ళని అడగనియండి. ఆగండి 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 ఆగండమ్మా ఆగండమ్మా. అందులో 1,00,000 కోట్లు ఈ ప్రాజెక్టుకి వెచ్చించింది అని ఇంతకు ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ నిర్మాణాలు చేపడితే ఈ సమస్య ఉండకపోవు, అక్కడ నీరు ప్రవహించేందుకు ఆస్కారం లేదు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను చెప్పేది, మేము ఖర్చు పెట్టింది 1,80,000 కోట్లు కాదు. మొత్తం రైతు కోసం మేము ఖర్చు పెట్టింది 5 లక్షల కోట్లు. 9.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 5 లక్షల కోట్లు. మీరు తెలుసుకోండి రైతు కోసం మేము పెట్టిన ఖర్చు ఎట్లా అంటారా. 1,00,000 కోట్లు మేము పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టినాం. 50,000 కోట్లు మేము ఉచిత కరెంటు 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడానికి రైతులకు 50,000 కోట్లు 10 ఏళ్లలో ఖర్చు పెట్టాం. అట్లాగే 73,000 కోట్లు రైతు బంధు రూపంలో ఇచ్చినాం. దాని మీదకెళ్ళి 29,000 కోట్లు 2 సార్లు లక్ష రుణమాఫీ చేసినాం. దానికి ఒక 29,000 కోట్లు కట్టినాం. అట్లాగే 1,80,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం మిషన్ కాకతీయతో సహా, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో సహా, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ, అట్లాగే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నింటి కలిపి 1,80,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఖర్చు పెట్టడం వల్ల ఏమైంది? ఇవాళ దేశానికే అన్నం పెట్టే గిన్నెగా మారింది తెలంగాణ, దేశానికే బువ్వ పెట్టే అవ్వగా మారింది తెలంగాణ. ఇది వాస్తవం కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? మీరు సివిల్ సప్లైస్ మినిస్టర్, మీకు తెలియదా? మేము మా ప్రభుత్వం చేసిన పని వల్లనే కదా ఇవాళ తెలంగాణలో ఇంత సంపద పెరిగింది. ఇది వాస్తవం కాదా? మేమేమంటున్నాం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని? ఎన్డీఎస్ఏ అని చెప్పి ఈ దగులుబాజీ నాటకాలు బంద్ చేయండి. ఎన్డీఎస్ఏ చెప్పినా చెప్పకున్నా బ్యారేజ్తో నిమిత్తం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్కు మనం బరాజ్కు చాలా దూరం ఉంది, దగ్గర 4 కిలోమీటర్లు అనుకుంటా. 10 కిలోమీటర్ల 4 మేడిగడ్డ 10 కిలోమీటర్లు. అంత దూరం ఉన్న బ్యారేజ్కో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరనే బ్రహ్మాండంగా ఇక్కడ గేట్లు ఎత్తుతే ఇవాళ నీళ్లు లిఫ్టింగ్ చేసుకునే సౌకర్యం ఉంది. మరి కనబడుతుండగా ఇలా కళ్ళుండి చూడలేని వారిలాగా యాక్టింగ్ చేస్తే ఎట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? దయచేసి రైతు ప్రయోజనాలు ఆలోచించండి. మా మీద కోపం ఉంటే తిట్టండి, మా మీద కోపం ఉంటే కేసులు పెట్టండి. మీకు అది ఎట్లాగో మీకు దురద ఉంది, తీర్చుకోండి. కానీ మా మీద కోపం రైతుల మీద తీసుకోకండి, తప్పు. నేను ఒకటి అడుగుతా బ్రదర్, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఏది కూడా బీజేపీ చెప్పింది వినది, అన్ని కరెక్ట్ కాదంటది. కానీ బీజేపీ ప్రభుత్వం చెప్పిన ఎన్డీఎస్ఏది మాత్రం పట్టుకున్నారు. మీరు ఒక్క మాట ఆలోచించండి, అసలు ఎన్డీఎస్ఏ వచ్చిండు, ఆ మేడిగడ్డ బరాజ్లో ఏదో జరిగిందని వచ్చిండు, 24 గంటల రూపాయల రిపోర్ట్ ఇచ్చిండు, కనీసం నీళ్ళలో దిగలే, సాయిల్ టెస్ట్ కూడా చేయలే. అసలు హైదరాబాద్ వీడికి వచ్చిండో లేదో కూడా తెలియదు, హైదరాబాద్కి వచ్చి అటుకెళ్ళి ఎట్టే చేసినట్టున్నాడు. ఓ రిపోర్ట్ అట్లా ముఖాన కొట్టిండు, పోయిండు. 48 గంటల రిపోర్ట్ ఇచ్చిండు. ఆ రిపోర్ట్ నిజంగా ప్రామాణికమా, విశ్వసనీయత ఉందా ఆ రిపోర్ట్కి? కోర్టు కూడా స్టే ఇచ్చింది కదా. మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగానే మా మీద కేసు పెడితే, ఘోష్ కమిషన్ ఇస్తే కోర్టు కూడా స్టే ఇచ్చింది కదా దాని మీద. దానికి విశ్వసనీయత ఉందా? దాని మీద మా వాళ్ళు సావధానంగా రేపు మా వినోద్ కుమార్ గారు, జగదీష్ రెడ్డి గారు, ఇంకా పెద్దలందరూ రేపు వివరంగా మీకు ప్రెస్ మీట్ పెడతారు, సాంకేతిక విషయాలు కూడా చెప్తారు. మేము అడిగేది ఒకటే, ఇవాళ అన్నీ ఉండి అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని అంటారు చూడు. నీళ్లున్నాయి, తెలంగాణ రైతుకు నీళ్లున్నాయి, నీళ్లు లిఫ్ట్ చేసే సిస్టమ్ ఉంది. అల్లున్నోట్లో శని ఎక్కడున్నాయా అంటే ఇగో రేవంత్ రెడ్డి రూపంలో ఇప్పుడు వచ్చి పడ్డది మనకు, గంతే. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే, రేవంత్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే ముందు పంపులు అయితే చాలు చేయి. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలింది కదా, మరి ఎందుకు రాదయ్యా ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు? ఏం ఎంక్వైరీ ఉండదు, సిట్ ఉండదు, పిట్ ఉండదు. ఇవాళ 2 పిల్లర్లు కుంగితే ఇంత డ్రామా చేస్తున్నారు. 400 కోట్లతో ఎల్ఎన్టీ రిపేర్ చేస్తా అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే డ్రామా చేసిరు మీరు. ఎక్కడ జరిగింది ప్రజాధనం నష్టం? ఎల్ఎన్టీ వాళ్ళు మేమే కడతామన్నారు. నీ మీద రూపాయి భారం లేకుండా కట్టే ప్రాజెక్ట్ ఇది, మంచిగా రిపేర్ చేయొచ్చు. 30 నెలలు సరిపోలేదా? ఇంకో 30 నెలలు కావన్నా, లేదా ఇంకో 30 ఏళ్ళు కావన్నా? అందుకే మేము అనేది, ఎలకలు ఉన్నాయని ఇల్లు ఎవరు తగలబెట్టుకోడు బ్రదర్. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో చిన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే రిపేర్ చేయండి, మీ చేతిలో లేదా? కేసు నడిపియండి, మేము వద్దంటలేం. కేసు నడుపు, పీసు నడుపు, ఇంకేం చేస్తావు వచ్చేయి, రిపేర్ చేస్తలేదా 30 నెలల నుంచి? ఏమి ఇబ్బంది ఉన్నది నీకు?
థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ.